సజీవుడైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఆయన కృపా కనికరము మన మీద సదాకాలం ఉండునుగాక. దేవుని యొక్క మాటలను వినే గొప్ప అవకాశమును దేవుడు నీకు నాకు దయచేశాడు. మనము ఆయన సారూప్యములోనికి, మనము సంపూర్ణతలోనికి, మనము ఆయన ఆత్మీయ వివాహమునకు కావలసినటువంటి ఏ మచ్చ ముడత లేని వధువుగా ఉండుటకు దేవుడు కోరుచున్నాడు. ఇట్టి విశ్వాస సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యమును మనలో ప్రారంభించినటువంటి దేవుడు దానికి కార్యసిద్ధి కలుగ చేసి మనము సంపూర్ణతలోనికి వచ్చుటకు సహాయం చేయువాడు కూడా దేవుడే. దేవునికి వందనాలు, స్తోత్రం. మనము ఆ మార్గంలో, సియోను మార్గంలో ఎదుగుటకు దేవుడు మనకు మంచి వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ మాసంలో, వచ్చే మాసంలో ఫిబ్రవరి 14 నుండి మార్చి 28 వరకు 40 రోజుల యొక్క శిలువ శ్రమల ధ్యానములను మనం చేసుకొనిచున్నాము. అయితే శిలువ శ్రమల ధ్యానములు కేవలము యేసుక్రీస్తు మరణమైనప్పుడు జరిగినటువంటి సంఘటనలు, బోధలు, వ్యక్తులను ఆధారం చేసుకొని మాత్రమే కాక అపోస్తలులు ఈ సిలువను ఏ విధంగా చూశారు. హల్లెలూయా. అది మనము ఎంచుకున్నటువంటి పద్ధతి. అపోస్తలులు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచే ఆరోహణమైన తర్వాత ఈ సిలువను ఏ విధంగా చూశారు, సిలువ యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, అవసరత ఎంత ఉంది. ఇప్పుడు మనము ప్రసంగించడంలో, లేకపోతే మనం సువార్త ప్రకటించుటలో, లేకపోతే సంఘాలు ఎదుగుటలో ఈ సిలువ యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, అవసరత ఏమై ఉన్నదో మనము గుర్తిస్తున్నాము. దేవునికి వందనాలు. అపోస్తలునటువంటి పౌలు గారికి ప్రియమైనటువంటి అంశము సిలువ. హల్లెలూయా. చాలాసార్లు ఆయన సిలువను గురించి మాట్లాడుతూ, నేను మీ ఎదుట, సిలువను గూర్చినటువంటి విషయం కాక ఇంకా వేరేది కూడా ఏది కూడా మాట్లాడుటకు సాహసము చేయను. నాకేదైనా తెలిసి ఉందంటే, నాకేదైనా జ్ఞానం ఉందంటే, అది ఏ విషయంలో నాకు తెలిసింది, నాకు తెలియను, నాకు జ్ఞానం ఉందంటే అది సిలువ విషయమే. అది తప్ప నేను వేరేది ఎరగకుండును గాక. హల్లెలూయా. అది సిలువ. సరే, ఇప్పుడు గలతీ పత్రికలో 3వ అధ్యాయము 13వ వాక్యములో అది ఒక మూల వాక్యముగా మనం తీసుకొని ధ్యానం చేస్తున్నాము. గలతీ పత్రిక 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనం, ధర్మశాస్త్రము ఏమిటో, ఆ ధర్మశాస్త్రం అనేటువంటి పదానికి ఉపయోగించినటువంటి ఆ పర్యాయ పదాలు చాలా ముఖ్యమైనటువంటివి. వాటిని మనం చూస్తూ వాటి విషయమై పరిశుద్ధాత్మ దేవుడుకి కలిగి ఉన్నటువంటి దాని యొక్క బరువు, దాని యొక్క కాడి అది ప్రజల మీద ఉంది. ఎవరి ప్రజలు? క్రైస్తవుల మీద ఉంది. ఈ గలతీ పత్రిక రాస్తున్న సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవులను ఉద్దేశించి వారిలో ఒక రకమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి. ఆ క్రియల వలన వారి మీదకి శాపము వస్తుంది. అది పాయింట్ అక్కడ. ధర్మశాస్త్రం యొక్క శాపము. ధర్మశాస్త్రము అంటే కేవలము
యూదులకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ధర్మశాస్త్రము అంటే ఏమిటి అంటే, దైవ శక్తిని, విశ్వాసాలను అక్షరానికి, ఆచారాలకు పరిమితం చేసే ప్రతి దాన్ని కూడా ధర్మశాస్త్రం అంటారు. ఇది కేవలం యూదులకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. ఇప్పుడు మనము కూడా మన దేవుని విషయంలో, దేవుని గూర్చినటువంటి జ్ఞానం విషయంలో, పరలోక సంబంధమైనటువంటి విషయాలలో కేవలము మనము అక్షరానికి, ఆచారానికి, సంప్రదాయానికే మనము పరిమితి చేస్తే, అనగా ఒక దైవ సంబంధమైనటువంటి ఒక ఆకారమును, లేకపోతే ఒక వస్తువును తీసుకొని, ఈ వస్తువులోనే, ఈ ఆకారములోనే దేవాతి దేవుడు ఉన్నాడు అని దేవుణ్ణి అక్కడికే పరిమితం చేస్తే దాన్ని ధర్మశాస్త్రము అని అంటారు. ఆ విషయము 4వ అధ్యాయంలో గలతీ పత్రికలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేశాము. అదేమిటంటే దేవాలయము. దేవుణ్ణి పట్టజాలనంత దేవుణ్ణి, ఆకాశమంత సింహాసనమున్నటువంటి దేవుణ్ణి, సమీపించడానికి తేజస్సునందు నివసించే దేవుణ్ణి చేతులతో నిర్మించినటువంటి కట్టడాలకు పరిమితము చేస్తే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. అట్టి మనసు, అట్టి జ్ఞానము కలిగినటువంటి వారు శాపగ్రస్తులు. ఇక మనం ఏదైనా గమనించండి, ఏదైనా ఆ వస్తువులు, ఆ రూపాలు ఒక మాధ్యమముగా వాడబడతాయి. హల్లెలూయా! ఒక మాధ్యమం అది. దానిలో సారం ఉండదు. దానిలో సారం ఉండదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు మీకు మధ్యలో ఒక మాధ్యమం ఉంది. ఏంటి? ఇంటర్నెట్. ఈ సాంకేతిక పరమైనటువంటి ఒక వస్తువు ఉంది. ఫోన్ గానీ, కంప్యూటర్ గానీ, ఇది ఒక వస్తువు. వస్తువులకు మనము ఆ దైవత్వాన్ని పరిమితము చేయలేము. కనుక ధర్మశాస్త్రము వలన శాపమునకు ప్రజలు గురి అవుతున్నారు. దాన్ని విడిపించడానికి ప్రభువు సిలువలో మరణము పొందాడు. ఇది మనము ఒక కోణంలో ప్రభు ఎందుకొచ్చాడు, ఎందుకు రక్తం కార్చాడు అంటే నీ పాపం నుంచి విడుదల చేయడానికి, నువ్వు చేసే అనేక అపవిత్రమైనటువంటి కార్యాల నుంచి విడుదల చేయడానికి అది ఉంది. అది ఒక పునాది. ఆ పునాది నుంచి దాటి వచ్చిన తర్వాత ఇంకొక బంధకము తయారైంది ఈ గలతీ సంఘములో. గలతీ సంఘంలో గలిబిలిగా ఉన్నది. చూద్దాము 5వ అధ్యాయములో, గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 1, 2 వచనాలను చదువుదాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇప్పుడు మన అంశం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు శిలువకు ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధము. అది మనం ఆ పెద్ద అంశాన్ని మనం ఎన్నుకున్నాం. ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు, ఇక్కడ ఇంకొక మాట రాయబడింది. ధర్మశాస్త్రానికి అది 4వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 21వ వచనంలో 4:21 ధర్మశాస్త్రమునకు లోబడి యుండగోరు వారలారా. ధర్మశాస్త్రానికి లోబడి ఉండడానికి కోరుకునే క్రైస్తవులారా అన్నట్టు. ఇప్పుడు 5:1 దాస్యమను కాడి క్రింద, దాస్యము
దాసత్వము, బానిసత్వము అన్నటువంటిది ధర్మశాస్త్రానికి పర్యాయ పదం. దాస్యము అనేటువంటి కాడి క్రింద చిక్కుకొని పోయారు. అయితే ఈ శిలువ మరణం ఎందుకు? ఈ మ్రాను మీద వేలాడబడడం ఎందుకు అంటే, ఇప్పుడు ఈ దాస్యమను కాడి క్రింద చిక్కుకొని పోయినటువంటి వారిని స్వతంత్రము లేదు. అందుకనే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ధర్మశాస్త్రము, బాల శిక్ష, కాడి ఇవన్నీ పర్యాయ పదాలు ధర్మశాస్త్రానికి. ధర్మశాస్త్రం అనేటువంటి కాడి క్రింద, దాస్యమను కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి. కాడి అన్నటువంటి మాటకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే బరువు. కాడి అంటే మనకు వ్యవసాయ సంబంధంగా ఆ కాడిని భూమిని దున్నడానికి వాడతారు. అది మంచిది. కానీ బైబిల్ భాషలో కాడి అన్నదానికి ఇంకొక 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటంటే అది ఒక భారము, మనుషుల మీద ఉంచబడినటువంటి ఒక భారం. రెండవ అర్థము కాడి అంటే నేను యేసుక్రీస్తు యొక్క పరిచర్య చేస్తాను అని తీర్మానం తీసుకొనుట కూడా కాడి. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో గలతీ పత్రికలో మొదటి వచనములో దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటే మీ మీద బరువులుంటాయి. ఎటువంటి బరువులుంటాయి అంటే 23వ అధ్యాయం మత్తయి సువార్తలో అక్కడ అందరూ పెద్ద పెద్ద పాస్టర్లు, యాజకులు, పరిసయ్యులు, సేవకులు కూర్చొనున్నారు. యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ఇదిగో మీ మీద ఉన్నటువంటి కాడి, ఈ దాస్యత్వము, ఈ యొక్క ధర్మశాస్త్రమును గుర్తించండి. మీరు గుర్తించండి ఆ కాడి ఎంత బరువో. ఇప్పుడు ఆ మత్తయి 23లో యేసుక్రీస్తు బోధించినటువంటి ఆ కాడి గురించి, వాళ్ళ మీద దేవుడు చూచినటువంటి ఆ బరువును మనం చూస్తూ, ఇప్పుడు నా మీద అటువంటి కాడి, అటువంటి దాస్యత్వములో నేను ఉన్నానా అని మనం పరీక్ష చేసుకొని, యేసుక్రీస్తు మరణం పొందింది మన పాపము నుండి మాత్రము విమోచించడం మాత్రమే కాక, బయటికి వచ్చిన తర్వాత తెలియనటువంటి, కనపడనటువంటి, ఇది పాపము కాదు అన్నటువంటి దాస్యము కింద ఉండేటటువంటి ప్రమాదము ఉన్నది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు చూద్దాము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో చెప్పాడు, కానీ ఇక్కడ ఎక్కువ అంశాలను ఆయన తీసుకొని చెప్తున్నాడు. కాడి ఎంతంటే చూడండి, 4వ వచనంలో మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదలే గాని తమ చేతి వ్రేలితోనైనా వాటిని కదలింపనొల్లరు. ఈ యేసుక్రీస్తు ఈ మాటలు మాట్లాడుతున్న సమయానికి ఆయన దేవాలయంలో పరిశీలించి, ఈ దేవాలయంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు మనుషుల మీద భారాలు పెడుతున్నారు. ఎట్లా? దేవుని పేరట, ఎట్లా? ధర్మశాస్త్రము పేరట. ఇదిగో దేవుడు ఇట్లా బోధించాడు కాబట్టి మీరు ఇట్లా ఉండాలి. ఒక్కొక్కటి చూద్దాము. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు.
ఇదొక భారము, ప్రజల మీద ఇప్పుడున్నటువంటి బరువు. ఏంటి ఈ ధర్మశాస్త్రము? ఈ ధర్మశాస్త్రమునకు లోబడి ఉండడానికి కోరుకునేటటువంటి వారు ఈ పరిసయ్యులు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇక్కడ వాళ్ళ యొక్క రక్షరేకులు అంటే, రేకు అంటే మనకు తెలుసు కదా, ఆ రేకు మీద వాక్యాలు రాస్తారు. వాక్యాలు రాసి ఈ నుదుటి మీద కట్టుకుంటారు. ఇంకొక రేకు తీసుకుంటారు, దాని మీద కూడా పాత నిబంధనలు ఉన్నటువంటి ఒక వాక్యం రాసి దాన్ని చుట్టి ఇక్కడ ఈ చేయికి కట్టుకుంటారు. చెంగులు పెద్దవిగా చేసి చేయుదురు. వారి యొక్క తమ చెంగులు అంటే నిలువు వస్త్రాలు చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఎందుకయ్యా మీరు ఇట్లా కట్టుకున్నారు, ఎందుకు ఇట్లా వేసుకున్నారు అంటే, అది మా వాక్యంలో ఉంది. 6వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పాడు, కట్టుకోమని చెప్పాడు. అందుకని మేము కట్టుకున్నాము. మరి ఈ బట్టలు ఎందుకు ఇంత పొడుగున్నాయి మీవంటే, దేవుడు చెప్పాడు, దాంట్లో ఏం తప్పు ఉంది? కానీ యేసుక్రీస్తు చూడగా అవి వారి మీద ఉన్నటువంటి బరువులుగా గుర్తించాడు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. ఇది వారి మీద ఉంచబడినటువంటి ఒక ధర్మశాస్త్రము. అది ఒక శాపం వారు. ఎందుకు శాపం అంటే, దైవత్వానికి సంబంధించినటువంటి వాటినన్నిటినీ వస్తు రూపంలోనికి, ఆచార రూపంలోనికి, అక్షరం రూపంలోనికి మార్చే కార్యక్రమము అప్పుడు వారు చేశారు. విందులలో అగ్రస్థానములు, అది ఒక ధర్మశాస్త్రం. అగ్రస్థానం అంటే మొదటి స్థానం. అంటే మనము గుర్తించబడాలి అన్నటువంటి ఆశ, కోరిక. మనము అగ్రస్థానములలో విందులు, సమాజ మందిరాలు, సంత వీధులు, ఈ 3 ప్రాంతాలలో వీరు అగ్రస్థానాలు, అగ్రపీఠాలు, వందనాలు, బోధకులని పిలిపించుకొనుట. అగ్రస్థానం అంటే మొట్టమొదటిగా నన్ను గౌరవించాలి, ఒక స్థానం ఇవ్వాలి నాకు అని కోరుకొనుట. అగ్రపీఠాలను అంటే నేను నిన్న దినం చెప్పాను, పీఠాలు అంటే ఒక రకమైనటువంటి కూర్చునే సింహాసనాలు. వందనాలు, అందరూ వీరికి వందనాలు చెప్పాలి, వీరు చెప్పేది ఉండదు. ఇది ఒక ధర్మశాస్త్రం. దీంట్లో ఏముంది సార్, ఏం తప్పు ఉంది? కుర్చీలో కూర్చోవడం తప్ప? అగ్రపీఠాలను కూర్చోవడం తప్ప? గౌరవించాలి వాళ్ళను. నిజంగానే వాళ్ళు పెద్దవాళ్ళు, బాగా సేవ చేసేవారు, చదువుకున్నటువంటి వారు అని ఆ కోణంలో, ఆ జ్ఞానముతో మనం చేసే పనులన్నీ సింపుల్గా అనుకుంటాము. ఇది ప్రజల మీద ఉంచబడినటువంటి దాస్యము, ఇదొక ధర్మశాస్త్రము. దానికి లోనైనటువంటి వారు శాపగ్రస్తులు. ఆ శాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణం పొందాడు. హల్లెలూయా. ఎంత విచిత్రం అంటే, ఈ 2000 సంవత్సరాల క్రింద నుంచి చెప్పబడినటువంటి మాట 2000 సంవత్సరాలుగా బోధించబడుతుంది. అయినా ప్రజలు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే, వీరికి క్రైస్తు పరిచయం చేయబడలేదు కానీ చర్చ్ పరిచయం చేయబడింది. వీళ్ళకేం తెలుసు అంటే, చర్చ్ గురించి తెలుసు, క్రీస్తు గురించి తెలియదు. క్రీస్తు ఎందుకు సిలువలో మరణము పొందాడు అన్నటువంటిది తెలియదు. క్రీస్తు సిలువ మరణమును గురించి
చర్చిలో ప్రోగ్రాం గురించి తెలుసు గాని, క్రీస్తు మరణం ఎందుకు పొందాడు? దానివల్ల నాలో కలిగే మార్పులేంటివి? ఆ యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు. దానివల్ల నాలో జరగవలసినటువంటి మార్పేంటి? మారుమనసేంటి? అగ్రపీఠాలను కోరుకోకపోవటమే గదా! సంత వీధులలో వందనాలను కోరుకోకపోవడమే గదా! మనము ఒకరినొకరము వందనాలు మనం చెప్పుకోవాలి. అంతేగాని నేను పలానా కాబట్టి నువ్వు నాకు వందనం జెప్పాలి అన్నటువంటి మనసు. చాలామంది నేను మాటలలో వింటున్నా. వాడు నాకు ప్రైజ్‌లాడే చెప్పలేదు అంటుంటారు. ఆమె నాకు అసలు ప్రైజ్‌లాడే చెప్పదు. ఎందుకో కోపం జూసుకుంటా పోతుంటది. నేనింత పెద్ద మనిషిని, పాస్టర్‌ని, సీనియర్ పాస్టర్‌ని. అసలు నన్ను వాళ్ళు పలకరీయకుండానే పోయిండ్రు అన్నటువంటి మనస్సు చాలు. ధర్మశాస్త్రంలో నేను ఉన్నాను అనడానికి. హల్లెలూయా! చాలా కాలం కిందట మా పాస్టర్ గారు మా చర్చి ముందే ఒక ఇల్లుండేది. ఆ ఇంటిలో ఒకాయన తాగుబోతున్నట్టు. ఎప్పుడు తాగి ఉంటాడు. రోడ్డు మీద వచ్చేటోళ్ళని పోయి తిడతనే ఉంటాడు ఆయన. ఎప్పుడు గొడవ ఆ ఇంట్లో. తాగుబోతు. అయితే మా పాస్టర్ గారు ఎప్పుడు ఆ దారిన పోయినా గాని ఆయనకు గుడ్ మార్నింగ్ జెప్తాడు. ప్రైజ్ ద లార్డ్ అని జెప్తుంటాడు. నాకు ఎంత కోపమొస్తుందంటే, ఏంటి పాస్టర్ గారు తాగుబోతుకి గుడ్ మార్నింగ్ జెప్తాడు, ప్రైజ్ ద లార్డ్ జెప్తాడు. ఒకసారి నేను అడిగిన మా పాస్టర్ గారిని, సార్ ఎందుకు మీరట్లా చెప్తారు? అసలు ఆయనతో ఎవరితో మాట్లాడడానికి గూడా ఎవరు ఇష్టపడరు. అంటే మా పాస్టర్ గారు ఏం చెప్పిందంటే, ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే నాదేమన్నా పోతదా? నంబర్ 1. గుడ్ మార్నింగ్ అని చెప్తే, నేను ఒక సేవకునిగా దేవుని యొక్క రిప్రజెంటేటివ్‌గా ఆయనకు ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒక్కొక్కసారి దేవుని ప్రేమ తెలియబడతది. చూడండి. అప్పటినుంచి నేను గూడా నేర్చుకుంటున్నా. అవతల వ్యక్తికి మనం వందనాలు జెప్పడంలో దేన్ని బట్టి వందనాలు జెప్పాలి? స్థాయిలను బట్టా? లింగమును బట్టా? చదువును బట్టా? ఆస్తుల అంతస్తులను బట్టా? అట్లా చెప్పే వారముగా ఉంటే, మనం ధర్మశాస్త్రం కింద ఉన్నామన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. మనం ఈ లోకం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పాపం చేయలేదు సార్ మేము. కానీ ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కాడిల క్రింద ఉన్నాము అంటే శాపగ్రస్తులు కదా! మనకు అంత ఆహ్, వినడానికి చాలా కఠినంగా అనిపడుతది. అది పోవాలంటే ఏం చేయాలంటే మళ్ళా క్రీస్తు శిలువ దగ్గరికే రావాలి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో నువ్వు నువ్వు ఎవరినైతే యేసు, యేసు, క్రీస్తు, క్రీస్తు అని ప్రార్థన చేస్తావో, వాక్యం చదువుతావో, పాటలు పాడతావో ఆ క్రీస్తు ఎంత తగ్గించుకున్నాడయ్యా! ఎంత తగ్గించుకున్నాడమ్మా! ఆ క్రీస్తు కంటే మనం ఎక్కువనా చెప్పండి? ఆయనంత ధనవంతుడున్నాడా ఎవరన్నా? ఆయనంత బలవంతుడున్నాడా? ఎంత తగ్గించుకున్నాడు కదా! మన దగ్గరికి రావడానికి. అట్టి మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. అదే గదా! అట్టి మనస్సు మనం కోరుకోవాలి ప్రభా! నేను ఇప్పటినుండి ఈ అగ్రస్థానాలు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనాలు నాకు వద్దు. ఆ! తర్వాత ఇదే 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో హ్మ్. 15వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరక పాత్రునిగా చేయుదురు. ఇప్పుడు ఎంత ఒక విచిత్రం ఏమిటంటే, అంటే అక్కడ యేసుప్రభు మాట్లాడుతున్న సమయానికి
ఆయన గమనించినటువంటి విషయానికి ఈ లెక్కలో శాస్త్రులు పరిచయులు సువార్తకు పోతారు. సువార్తకుని పోయి దేవుణ్ణి ప్రకటిస్తారు. చాలా దూరాలు పోతారు. కష్టపడతారు. సువార్తలో పరిచర్య చేస్తారు. ఒకరిని తీసుకుని వస్తారు. కొంతమంది రక్షించబడతారు కదా! కొంతమంది దేవుని తెలుసుకుంటారు కదా! వారిని తీసుకొని వస్తారు. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో వీళ్ళు రక్షించబడ్డారు. ఇక వాళ్ళకు బాప్తిస్మం తర్వాత వాళ్ళని ముందుకు పిలిచి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడము. కొన్ని రోజుల తర్వాత ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వీళ్ళందరూ నరకంలో ఉన్నారు. వీళ్ళు ఎందుకు నరకంలో ఉన్నారా అంటే పాపం చేసినందుకు కాదు. ఈ రక్షించబడిన వారు నరకంలో ఉన్నారు ఎందుకు? వీళ్ళు పాపం చేసినందుకు కాదు. ధర్మశాస్త్రాన్ని వీళ్ళు మోస్తున్నారు. ధర్మశాస్త్రం అనేటువంటి కాడి క్రింద ఉండి ఇది ఎవరు చేశారంటే వీళ్ళు శాస్త్రులే. మళ్ళా పరిసయ్యులే, మళ్ళా ప్రధాన యాజకులే, ఈ సేవకులే. ప్రజల మీద మోయరాని భారములు మోపి అంటే ఇప్పుడు వాళ్ళకి దేవుడు కనపడ్డాడు ఈ లోకంలో. ఎవరైతే మేము రక్షించబడ్డామో వాళ్ళు దేవుని వైపుకు చూడడానికి వాళ్ళకు అవకాశం లేదు. ఎంతసేపు చుట్టూ ఉన్నటువంటి అవన్నీ గంగాళం కనపడుతుంది. గంగాళం కనపడితేనే చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. అక్కడ చూస్తే అక్కడ ఒక రొట్టెల బల్ల కనపడుతుంది. రొట్టెలు మేము తినాలి, ద్రాక్ష రసం మేము తాగాలి. అక్కడ పోతే పరిశుద్ధ స్థలం. అమ్మో పరిశుద్ధ స్థలం. మొత్తం జీవితకాలం అంతా ఈ వస్తువులు, ఈ సంప్రదాయాలు మనము ఇట్లా కట్టివేయబడి ఉంటాం. వ్యక్తిగతంగా దేవుడు ఆత్మదేవుడై ఉన్నాడు. ఆయనతో నేను మాట్లాడగలను, ఆయన నాతో మాట్లాడగలడు, ఆయన నన్ను గద్దించగలడు, నేను దేవుని యొక్క రూపంలోనికి నేను మార్చబడాలి అన్నటువంటి ఆ వాతావరణంలోనికి రానటువంటి వారందరూ కూడా ఈ ధర్మశాస్త్రం కింద ఉండిపోతున్నారు. అది ఒక కాడి. దాస్యము అన్నటువంటి కాడి. ఇక్కడ వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు ఏం లేవు. పర్ఫెక్ట్. కానీ ఆయన నరకంలో ఉంటారు. కారణం ఏంటంటే ఈ కాడి. ప్రభువు మనల్ని విడిపిస్తాడు. ప్రభువు మనల్ని మెల్లమెల్లగా విడిపిస్తాడు. నాకు కూడా కొన్ని కాడిలు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్ర మత సంబంధమైన సంప్రదాయాల సంబంధమైనటువంటి ఆ కాడిల క్రింద. తర్వాత ఇప్పుడు చూడండి 16 వచనంలో మత్తయి 23:16 అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమి లేదు గాని దేవాలయములోని బంగారము తోడను ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఇప్పుడు మనం ఒట్టు పెట్టుకుంటుంటాం కదా. ఒట్టు పెట్టుకోవడంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే అవతల వాళ్ళను ఒప్పించాలి, నమ్మాలి. నేను చెప్పింది కరెక్టేరా, ప్రామిస్. మరి దేని మీద ఒట్టు పెట్టవు నువ్వు అంటే వీళ్ళంటారు, మనం మా అమ్మ తోడు మా నాయన తోడు అంటాం కదా. వీళ్ళు ఏమంటారంటే ఇదిగో మా దేవాలయంలో బంగారం ఉంది కదా, ఆ బంగారం తోడు చూడు, అది ఫైనల్. ఈ మాట చెప్తే అందులో నమ్మేసేయాలి. ఇంకా బంగారము ఇది ఒక బరువు. బంగారం వస్తువే కదా. ఇది ఒక భారం, ఇది ఒక కాడి ప్రజల మీద. మన కళ్ళు కనిపించేటటువంటివన్నీ చూసి దాని తోడు దీని తోడు. వెంటనే చూడండి జవాబు. ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? బంగారాన్ని పరిశుద్ధపరిచేదేంటి? అగ్ని. అగ్ని. నా మాట అగ్ని వంటిది కాదా?
బంగారమును పరిశుద్ధపరచు దేవాలయము. ఈ తర్వాతంగా మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాము 4వ అధ్యాయంలో గలతీ పత్రికలో అరేబియాలో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం. ఏంటయ్యా నిన్ను పరిశుద్ధపరిచేది, నీ మాటకు నమ్మికను పుట్టించేది ఏమిటంటే యేసుక్రీస్తు మాటలలో మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. నువ్వు ఒట్టు అన్న స్థాయిలోనికి వచ్చినావు అనుకో, అవుట్. ఒట్టు నేను నేను వాళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను చెప్పేది కరెక్టే అన్న మాట కూడా ఒక బరువు, భారము కాడే. క్రీస్తును అంగీకరించినటువంటి వారి నోట్లో నుంచి చిన్న మాట అవును అంటే అది అవునే, దానికి మళ్ళా రుజువులు అవసరం లేదు. కాదు అంటే కాదు, దానికి రుజువులు అవసరం లేదు. అది స్వాతంత్రం. మాకొక స్నేహితుడు ఉండేవాడు. ఆయన వాళ్ళ కొడుకుకు ఎట్లా నేర్పించాడంటే, ఎట్లా ట్రైనింగ్ ఇచ్చాడంటే, అరే నేను ఎక్కడ ఉండి ఫోన్ చేసినా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నాకు డైరెక్ట్‌గా చెప్పాలి. సత్యం చెప్పాలి. నేనేమనను. ఈవెన్ నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడు నేను నా ఫోనొస్తే, "ఏం చేస్తున్నావు బాబు?" అంటే, "నేను సిగరెట్ తాగుతున్నా డాడీ" అని ఓపెన్‌గా చెప్పాలి. నిజంగానే అట్లా తయారు చేసిండాయన. "ఎక్కడున్నావు నువ్వు?" "బజార్‌లో మా ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేస్తున్నా" చెప్పాలి. "ఎక్కడున్నావు?" "ఇదిగో ఆహ్, ఆ వారితో నేను తిరుగుతున్నా." "ఎక్కడున్నావు నువ్వు?" "సినిమా హాల్‌కి పోయినా." ఓపెన్‌గా చెప్పేసేయాలి. ఈ ఒట్టు పెట్టుకున్నాడంటే వాడు అబద్ధం ఆడే లెక్కనే. ఎన్నో కాడిలు కదా! ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బరువులు, భారాలు. అయితే యేసుక్రీస్తు సిలువలో మరణించింది, రక్తం కార్చింది మనకి స్వాతంత్రము. స్వాతంత్రము ఇవ్వడానికి ఆయన మనల్ని ఆ స్వాతంత్రం ఇవ్వడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించారు. ఇప్పుడు మనము యేసయ్య నువ్వు నా కొరకు సిలువలో మరణించావు. నీకు వందనాలు. ఇప్పుడు నేను చెప్పిన. కోసేపు తర్వాత పాట పాడతా. కోసేపు తర్వాత ప్రభు బల్ల యేసుక్రీస్తు నా కొరకు ఆ శరీరము తుంచబడింది. రక్తం కార్చాడు. ద్రాక్షరసం తాగుతా. మళ్ళా నేను అగ్రపీఠలను కోరుకుంటా. అమ్మా! మళ్ళా నేను వాళ్ళందరూ నాకు నమస్కారం జేయాలి. ప్రైజ్ ద లార్డ్ జెప్పాలి అని నేను కోరుకుంటా. మళ్ళా నేను రక్షక రేకులు, చెంగులను పొడువుగా జేసుకొని ఒకవైపు అందుకని నేనేంటున్నానంటే, సజీవుడైనటువంటి ఆత్మ రూపి అయినటువంటి దేవునికి మనకు వ్యక్తిగత సంబంధము బలపరచబడాలి. వ్యక్తిగత సంబంధములో మనముంటే స్వాతంత్రం ఉంటది. అంతేగాని వేరే వాళ్ళు నువ్వు ఈ డ్రెస్ ఏసుకోవాలి. అవునా ఏసుకో అన్నా అది మా క్రమం సార్. మనం తప్పకుండా ఏసుకోవాల్సిందే. మనం పుట్టినప్పటి నుంచి మన సంప్రదాయము, మన డినామినేషన్ ఇదే ఇంకా. లేదు నాయన బైబిల్‌లో ఇది ఇట్లా ఉందంటే హుహు. అప్పుడు ఈళ్ళనేమంటారంటే, ధర్మశాస్త్రం అనే శాపం క్రింద ఉన్నారు. వీళ్ళు ఏ పాపం చేయకపోయినా నరకంలో ఉంటారు. వినడానికి ఎంత కఠినంగా కనపడతది గదా! ఒకవైపు ఈ పాపం నుంచి బయటికి రావడానికే మన పోరాటమైంది. దానికి తోడు మళ్ళా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన పితరుల పారంపర్య ఆచారాలు మనకు తోడైనయి. అట్లా ఉన్నవారికే ఈ సువార్త. అట్లా ఉన్నవారికే సువార్త. మనము వాటి నుంచి ఆ బంధకాల నుంచి బయటికి రావాలంటే మన చేత కాదు. సజీవుడైన యేసు క్రీస్తును మనం ఆశ్రయించుట ద్వారా, మొర్ర పెట్టుట ద్వారా, ఆయన దగ్గర మనం కాళ్ళు పట్టుకొని అడుగుట ద్వారా, ఆ బంధకాలలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. ప్రభు ఈ వాక్యంను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. జీవం గల తండ్రి మాకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ వాక్యాలు ప్రభా మేము కేవలం బోధించుట కొరకు, ధ్యానించుట కొరకు కాక దాని ప్రకారం నడిచే కృపను
దయచేయము. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించు.